ఏపీలో వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పథకాన్ని ఇంటింటికి చేర్చిన టీడీపీ ప్రభుత్వం ఏపీలో సీఎం మరో కొత్త పథకానికి తెరలేపారు. లబ్ధిదారులకు ₹1,00,000 అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఇవి తప్పనిసరిగా ఉండాలి, చూసుకోండి మరి. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిచేస్తూ ఎప్పటికప్పుడు తీసుకురావాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలైతే జారీ చేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల కోసం దుల్హన్ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద మైనార్టీలకు యువతకి చెందిన వివాహ సమయంలో 50,000 ఇచ్చేవారు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇదే పథకం కింద ₹1,00,000 అందజేస్తుంది. అయితే వివాహం చేసుకోబోయే తేదీకి 1 నెల రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. వధువు మైనార్టీ వర్గానికి చెందడంతో పాటు ఏపీలో నివసిస్తున్న వ్యక్తి అవి ఉండాలి. వరుడికి 21 సంవత్సరాలు, వధువుకి 18 సంవత్సరాలు నిండాలి. వధువు తల్లిదండ్రులు వార్షిక ఆదాయం పట్టణాల్లో 2 లక్షల లోపు, గ్రామాల్లో 1,50,000 లోపు ఉండాలి. వధువు వరుడి జన్మదిన సర్టిఫికేట్లు, ఇద్దరి ఆధార్ కార్డులు, లేటెస్ట్ ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వివాహ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, వివాహ ఆహ్వాన పత్రం తప్పనిసరిగా ఉండాలి. ఇద్దరు బ్యాంక్ ఖాతాలు వివరాలు, వాటి ఐఎస్ఎఫ్పి కోడ్, ఐఎంసిఆర్ కోడ్ బ్యాంకు ఖాతాకు అందించాలి. వరుడు వధువు ఫోటోలు, ఇద్దరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, శుభలేఖ, వయసు ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే స్కాన్ చేసిన పత్రాలు సైజ్ తక్కువలో తక్కువగా 50 KB నుంచి 150 KB వరకు మాత్రమే ఉండాలి. వెబ్సైట్ ప్రారంభం కాగానే ఈ పథకం తెరవబోతుంది. ఆ తర్వాత ఈ పథకంలోకి అమల్లోకి రానుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత స్థానిక తహసీల్దార్కు వీటిని పంపించాలి. ఆ మైనార్టీ సంక్షేమ అధికారి వాటికి పంపిస్తారు. అందుకు వారం రోజుల సమయం తీసుకుంటారు.